చదువుదాం. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి, ఒక నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తాను. చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టి. గత సంవత్సరంలో మీకు దేవుడు విడిచిపెట్టినట్లు, విసర్జించినట్లు ఒకవేళ మీకు అనిపించి ఉండొచ్చు. దేవుడు అంటాడు, అదొక నిమిషం మాత్రమే. మనం చేసే కొన్ని పనులకు, మనం చేసే కొన్ని కార్యక్రమాలకి ఏంటండి, దేవుడు మనల్ని విసర్జించినట్లు, విడిచిపెట్టినట్లు అనిపించవచ్చు. కానీ గొప్ప వాత్సల్యముతో, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వాత్సల్యం అండి? వివరించలేము, వర్ణించలేము. అంత గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను మరలా సమకూరుస్తాను. దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే, దేవుడు ఒక మనిషిని విడిచిపెడితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది అని కీర్తన గ్రంథకర్త 89వ కీర్తన 38వ వచనంలో అంటారు. చదవండి. కీర్తనలు 89వ కీర్తన 38వ వచనం. ఇట్లు సెలవిచ్చిండియు, నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు, నీవు మమ్మల్ని విడిచిపెట్టి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీవు మమ్మల్ని విసర్జిస్తే పరిస్థితి ఏంటంటే, నీ అభిషేకం పొందిన వాళ్ళే, ఆత్మను పొందిన వాళ్ళమే, ఆత్మలు ఎగరే వాళ్ళమే, ఆత్మలు హర్షించే వాళ్ళే. అభిషిక్తుని మీద నీవు అధికంగా కోపం చూపించావు. ఒక వ్యక్తిని మనం విసర్జించినప్పుడు, జనరల్గా కూడా ఒక మనిషిని మనం విసర్జించినప్పుడు వాళ్ళ మీద మనకు అధికమైన కోపం వస్తుంది. వాళ్ళు తిన్న కష్టం, తినకపోయినా కష్టం. అప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేసినా తప్పే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా మనకు విపరీతమైన అధికమైన కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, అన్నా నువ్వు కోపపడుతున్నావు అంటే నేను చేసిన తప్పు కొంచెమే, కానీ దీనికి ఎంత కోపపడుతున్నావు అంటే నీకు మీ మనసులో మేము లేము. అమ్మా నీ మనసులో మేము లేము, నాన్న నీ మనసులో మేము లేము. అదే కానీ నీ మనసులో ఉన్నవాళ్ళమైతే, నువ్వు మమ్మల్ని ఎప్పుడు వదిలేసుకున్నావు కాబట్టి మేము చేసే చిన్న పొరపాటు కూడా నీకు భూతద్దంలో కనబడుతుంది. ఇంత అధికమైన కోపం చూపిస్తున్నావు. అతను అభిషేకం పొందినవాడైనప్పటికీ అతని మీద దేవుడు అధికంగా కోపం చూపడానికి గల కారణాలు ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని విసర్జించేశాడు. భక్తుడు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రభువా నువ్వెందుకు మమ్మల్ని విసర్జించావు? నువ్వు విసర్జించి మమ్మల్ని విడనాడి ఉన్నావు కనుకనే నీ అభిషేక్తుని మీద అధిక కోపం చూపిస్తున్నావు. చదవండి, త్వరగా చదవండి, కంటిన్యూ చేయండి. సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. మా నిబంధన, మా ప్రార్థన, మా నిబంధన నీకు అసహ్యం అనిపిస్తుంది. అతని కిరీటాన్ని నేలను పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. ప్రియులారా, దేవుడు ఒక మనిషిని పడగొడితే, దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే అతని కిరీటం నేలను పడిపోతుంది. అతడు ఘనతను పోగొట్టుకుంటాడు, ఘనహీనుడుగా బ్రతుకుతాడు. అందుకొరకే ప్రభువా క్షణమైన నువ్వు నన్ను విడిచిపెట్టదు. పాటలు కూడా ఉంది కదండి, క్షణమైన వీడి పోలేదని. నువ్వు క్షణమైన నన్ను విడిచిపెట్టొద్దు. నీవు కనిపించని రోజునా ఒక క్షణం ఒక యుగముగా. ఏమి రాశారండి దైవజనులు. దేవుడు ఒక క్షణం కనిపించకపోతే అది యుగాలుగా ఉంటుంది. కీర్తనగా నీవు నన్ను విసర్జించావనుకో, మా కిరీటం క్రింద పడిపోతుంది, నేలను పడిపోతుంది, మా ఘనతను మేము పోగొట్టుకుంటాం. ఓ ఘనహీనమైన జీవితం కనుక క్షణమైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టొద్దు. నువ్వు విసర్జించావనుకో ఆ జీవితం ఘనహీనమైన జీవితం. ఇంకా 40వ వచనం చదవండి. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు, కోటలన్నీ కూడా పాడు చేసావు. కంచె లేని తోటకి సంరక్షణ ఉంటుందా? కోట లేని ఏంటండి చోటుకి సంరక్షణ ఉంటుందా? దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే అతను పూర్తిగా కాపుదలను పోగొట్టేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరినైతే చేర్చుకుంటాడో, ఎవరికైతే వాత్సల్యతను చూపిస్తాడో వాళ్ళని ప్రియుల కంచె వేసి, కంచెగల తోటలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దైవజనులు ఏసన్ గారు చెప్తూ ఉండేవారండి తరచుగా. ఏసన్ గారు చెప్పేవాడు, ఆ టాపిక్ మీద పాట కూడా రాశారు ఏసన్ గారు. అదేంటంటే, ఒక కుక్క ఒక పంది పిల్లను తరుముకుంటే అది వెళ్ళి కంచెలో జొరబడిందంట. ఒక తోటలో కంచెలోకి వెళ్ళి ఆ ముళ్ళ కంచెలో కూర్చుండిపోయిందంట. ఆ కుక్క ఎంత ట్రై చేసినా ఆ పంది పిల్లను పట్టుకోలేకపోయింది. ఎందుకంటే అది కంచెలో సేఫ్గా ఉండిపోయింది. ఇది ఎంత ట్రై చేసినా తనకు దెబ్బ తగులుతుంది తప్ప ఆ పంది పిల్లను పట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత కుక్క కొంచెం చాటుగా వెళ్ళింది. ఈ పంది పిల్ల అనుకునేదంట, ఉండేదేమో గుట్టుగా ఉండాలి కదండి కంచెలో, పోయింది అదేం చేస్తుందని కంచెలో నుండి బయటికి వచ్చిందంటండి. వెంటనే ఎక్కడ పొంచుందో కానీ పరిగెత్తుకుంటూ వచ్చి మెడకాయ
పట్టేసుకున్నదంట. యేసన్ గారు అంటారు, గుట్టుగా నువ్వు కంచెలో ఉన్నావు కదా, ఉండొచ్చు కదా, కంచె విడిచి ఎందుకు వచ్చావు? అప్పుడే రాశారు, ఉన్నత ఉపదేశమందున కంచెగల ఏది ఉన్నత ఉపదేశమందున సతువగల సంగమం కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచి ప్రైసలాడు. కంచెగల తోటలో, ఉన్నత ఉపదేశంలో, సత్వగల సంఘంలో, కంచెగల తోటలో నీవు నన్ను స్థిరపరిచారని దైవజనులు యేసన్ గారు పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక మనిషిని విసర్జిస్తే, దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేస్తే అతనుకున్న కాపుదల కంచె పూర్తిగా తొలగిపోతుంది. కనుక దేవా, నన్ను విసర్జించొద్దు, నా మీద కోపడద్దు, నన్ను త్రోసివేయొద్దు, నా మీద దయ చూపించు, నా మీద వాత్సల్యత చూపించమని ప్రభుని మనం అడగాలి. ఇంకా చదవండి అమ్మా.